హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ తీసుకొని అది 2 టైమ్స్ బాగా కడుక్కోవాలి. కడుక్కున్నాక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 20 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్, లేకపోతే నార్మల్గా బయట పెట్టినా పర్లేదు, ఏం కాదు. తర్వాతకి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మనకి బిర్యానీకి సంబంధించినవి మసాలాలు అవి ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవాలి. అంటే మీ దగ్గర ఏవి ఉంటే అవే వేసుకోండి. ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఉంటాయి కదా, ఇవన్నీ వేసుకున్నాక ఒక 2 పెద్ద ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాతకి అవి కొంచెం ఎర్రగా అయ్యాక మనం ఇందాక మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదా చికెన్ని, అది అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను చేసే చికెన్ పూరీలోకి, చపాతీలోకి, గ్యారెల్లోకి బాగుంటుంది. రైస్లోకి కొంచెం దగ్గరగా చేసుకుంటే బాగుంటుంది. రైస్లోకి కూడా బాగానే ఉంటుంది, కానీ నేను చెప్పేది ఎక్కువ పూరి చపాతీలోకి బాగుంటుంది. ఇప్పుడు కలుపుకొని ఒక 15 మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వాలి. ఉడికిందో లేదో మధ్యలో కలుపుకుంటూ చూడాలి, ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాతకి రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. మా కారం అనేది ఎక్కువ కారం ఉండదు కాబట్టి 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. తర్వాతకి 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని అంతా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాతకి కారం, ఉప్పు అనేది ముక్కలకి బాగా ఉడికాక ఒక 2 మినిట్స్ బాగా ఉడికాక ఇందాక మనం చికెన్ తీసి పక్కకు పెట్టుకున్నాం కదా, అందులో కొన్ని వాటర్ పోసుకొని అవే వాటర్ అందులో పోయాలి. అలాగే ఈ సండే రోజు మీరు ఏం వండుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా, ఓకేనా? అంతకు ఎక్కువ పోయొద్దు. ఇప్పుడు మనం వాటర్ పోసాక ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాతకి లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇప్పటికి ఆ వాటర్ అనేవి అంతా దగ్గరికి అయిపోతుంది. తర్వాతకి మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ చూసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. తర్వాతకి కొంచెం మసాలాలు, ధనియాల పౌడర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ ఉంటే వేసుకోండి, లేకపోతే మసాలా అయినా వేసుకోవచ్చు. మన ఇంట్లో నూరి పెట్టుకుంటాం కదండి, అన్నిట్లోకి ఇది వేసుకోవచ్చు. వేసుకొని మొత్తం మసాలా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాతకి కొత్తిమీర వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీకరమైన చికెన్ కర్రీ. ఇది చపాతీలోకి, పూరీలోకి బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది, కానీ ఈ రెండిట్లోకి అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ ఇంకోటి, ఇది కంపల్సరీగా చేయండి. ఇలా చేస్తేనే చికెన్ కర్రీ టేస్ట్ ఉంటుంది. లేకపోతే ఈ ఆకులు అలానే ఉంచామనుకోండి చికెన్ కర్రీలో, కర్రీ అంతా చేదుగా ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఈ ఆకులు తీసి పక్కకు పెట్టేయాలి. మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతే, ఒక 2 మినిట్స్ నుంచి కట్ చేయడమే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.